ఏటా వర్షాకాలంలో వాహనదారులకు ఇబ్బందులు తప్పటం లేదు. వంతెన నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించిన పనులు మాత్రం అంతంత మాత్రానే కొనసాగుతున్నాయి. వేములవాడ రూరల్ మండలంలోని హనుమాజీపేట నక్కవాగు వంతెన నిర్మాణ పనులు నత్తనడకన సాగగా మరిపల్లి శివార్లో హై లెవెల్ బ్రిడ్జ్ నిర్మాణ పనులకు ఏకంగా బ్రేక్ పడింది. అటుగా వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బ్రిడ్జ్ పూర్తయిన వాహనదారులకు ఇబ్బందులు తప్పడం లేదు. అధికారులు కాంట్రాక్టర్లు అలసత్వంతో హనుమాజీపేట లింగంపల్లి ఆయా గ్రామాల ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వాగు దాటుతున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం హనుమాజీపేట వద్ద 11.55 కోట్ల అంచనాలతో నిర్మిస్తున్న హై లెవెల్ బ్రిడ్జి పనులు నత్తనడకన సాగుతున్నాయి. కాంట్రాక్టర్ అలసత్వం పట్టింపు లేని తనంతో నక్కవాగుపై హై లెవెల్ బ్రిడ్జి పనులు సాగడం లేదు. రూరల్ మండలంలో గత 2 రోజులుగా వర్షాలకు నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి పనుల వద్ద రవాణా అంతరాయం ఏర్పడింది. హనుమాజీపేట గ్రామంలోని నక్కవాగు రాత్రి కురిసిన భారీ వర్షానికి ధారాళంగా ప్రవహిస్తోంది. అయితే ఇటీవల నిర్మిస్తున్న బ్రిడ్జి నిర్మాణం సగం వరకు మాత్రమే పూర్తి కావడంతో తాత్కాలికంగా మట్టితో వేసిన రోడ్డు వరద ఉధృతికి కొట్టుకుపోయింది. దీంతో గ్రామంతో పాటు చుట్టూ పరిసర గ్రామాల ప్రజలు రాకపోకలు నిలిచిపోవడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. వేములవాడ సిరిసిల్లకు వెళ్లాలంటే లింగంపల్లి మీదుగా తమ వాహనాలను మళ్లిస్తున్నారు. అయితే నక్కవాగు ప్రవాహం పెరిగినప్పుడల్లా చుట్టుపక్కల గ్రామాల వాహనదారులు లింగంపల్లి మంగళపల్లి దారి గుండా ప్రయాణం చేస్తారు. రవాణా పెరిగిపోవడంతో మంగళపల్లి రోడ్డు కాస్త గుంతలమయంగా మారింది. ప్రభుత్వం స్పందించి లింగంపల్లి టు మంగళపల్లి రోడ్డు బాగు చేయించాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. ఇప్పటికైనా అధికార యంత్రాంగం బ్రిడ్జ్ నిర్మాణ పనులు వేగవంతంగా పూర్తి చేసి గ్రామస్తులు వాహనదారులు కోరుతున్నారు. వేములవాడ కోరుట్ల ప్రధాన రహదారిలో మరిపల్లి శివార్లోని లేఅవుట్ లో కల్వర్ట్ వద్ద హై లెవెల్ వంతెన నిర్మించాలని ఏళ్లుగా స్థానికుల నుంచి డిమాండ్ ఉంది. ఏటా వర్షాకాలంలో ఎగువ నుంచి వచ్చే వరద ఉధృతికి అధికంగా ఉన్న సమయంలో వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యేవి. దీంతో హై లెవెల్ వంతెన నిర్మాణానికి ప్రభుత్వం 2 కోట్లు మంజూరు చేసింది. వంతెన పనులు ప్రారంభించేందుకు వాహనదారులకు ప్రత్యామ్నాయంగా తాత్కాలిక మట్టి దారి ఏర్పాటు చేశారు. వంతెన నిర్మాణంలో తీవ్ర జాప్యం వల్ల వాహనదారులు దుమ్ము ధూళితో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షాకాలం ప్రారంభం కావడంతో వర్షాల తాకిడికి తాత్కాలిక రోడ్డు అంతా మయంగా మారి తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోంది. హై లెవెల్ వంతెన పనులు కూడా ఆగిపోయాయి. త్వరితగతిన ప్రభుత్వం వంతెన పనులు నిర్మాణం చేపట్టాలని ప్రయాణికులు గ్రామస్తులు కోరుతున్నారు. ఏర్పడి దాదాపు 8 నెలలు గడుస్తూ ఉన్నా కూడా మరి మర్రిగడ్డ బ్రిడ్జి పనులు అయితేనేమి, అటు హనుమాజీపేట నక్కవాగు బ్రిడ్జి పనులు అయితేనేమి మరే నత్తనడకన సాగడం జరుగుతూ ఉంది. ఈరోజు ప్రజలు తీవ్ర ఇబ్బందులు అవుతూ ఉన్నారు. ఏమున్నా ప్రభుత్వం వేరే పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలను ప్రభుత్వంలో పార్టీలో చేర్చుకోవడం తప్ప ఈ పనులు చేసిన దాఖలాలు లేవు.
మాట్లాడితే ఇది చేస్తున్నాం అది చేస్తున్నాం అంటారు. మాటల వరకే ప్రభుత్వం తప్ప చేతుల వాటికి ఏ రోజు లేదు. ఈ చిన్న పనులు కూడా చేయడానికి ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇవి రాకపోకలు ఇప్పుడు వర్షాకాలం ఏర్పడుతుంది. వర్షాకాలం ఏర్పడిన తర్వాత ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. మరి ఇప్పటికైనా ప్రభుత్వం మొద్దు నిద్ర వీడి ఈ పనులు త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు మేలు చేసే విధంగా ఉండాలని చెప్పి కోరుతా ఉన్నాం. అలాగే వేములవాడ నియోజకవర్గంలో ఎక్కడెక్కడ పెండింగ్ పనులు ఉన్నాయో చిన్న చిన్న పనులు దాదాపు గత ప్రభుత్వం అన్ని ప్రభుత్వాలకు నిధులు విడుదల చేసింది, అన్ని విడుదల చేసింది. కేవలం పనులు పూర్తి చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా చందుర్తి మండల కేంద్రంలో 2 జిల్లాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. రోడ్డు కొట్టుకుపోవడంతో రవాణా అంతరాయం. రాజన్న సిరిసిల్ల జిల్లా, జగిత్యాల జిల్లాల సరిహద్దు మండలాలు చందుర్తి, మోత్కరావుపేట గ్రామాల మధ్య రోడ్డు శుక్రవారం రాత్రి కురిసిన వర్షానికి కొట్టుకుపోయింది. దీంతో 2 జిల్లాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. 2 జిల్లాల ప్రజలు రవాణా భారం తగ్గించేందుకు 19.70 కోట్లతో చందుర్తి, మోత్కరావుపేట మధ్య 8 ఏళ్ల క్రితం రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించారు. అయితే అటవీ శాఖ అనుమతులు రాక పనులు ఆగిపోవడంతో 3.5 కిలోమీటర్ల రోడ్డు నిలిచిపోయింది. కాగా వేములవాడ ఎమ్మెల్యేగా ఆది శ్రీనివాస్ గెలుపొందిన వెంటనే చందుర్తి, మోత్కరావుపేట గ్రామాల మధ్య తాత్కాలిక రోడ్డుకు మరమ్మతులు చేపట్టారు. గత 4 నెలలుగా రాకపోకలు సాగాయి. ఇటీవల కురిసిన వర్షానికి రోడ్లు మళ్లీ యథావిధిగా కొట్టుకుపోయాయి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కొట్టుకుపోయిన రోడ్లు బాగు చేయించాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు. చందుర్తి మండల గ్రామ ప్రజలకు నమస్కారములు. మొన్న కురిసిన వర్షానికి చందుర్తి టు మండల కేంద్రం నుండి మోత్కరావుపేట వెళ్ళే రహదారి జగిత్యాల జిల్లా, సిరిసిల్ల జిల్లాకు అనుబంధమైన గ్రామాలు ఉన్నవి. అందరి సౌకర్యమైనటువంటి రోడ్డు గత ప్రభుత్వంలో 19,75,00,000తో రోడ్డు మంజూరైంది. మరి అటువైపు పనులైనాయి, ఇటువైపు పనులైనాయి. మధ్యలో కల్వర్ట్స్ 3 కిలోమీటర్ల రోడ్డు మిగిలి ఉన్నది. ఫారెస్టు అనుమతులు కావాలని చెప్పి ఇప్పటి వరకు కాంట్రాక్టు పని చేయడం లేదు. మరి గత ప్రభుత్వంలో కూడా నేను ఎమ్మెల్యే గారిని ఒత్తిడి తెచ్చిన, ఎంపీ గారిని ఒత్తిడి తెచ్చిన, పనులు శూన్యం కాలేదు. ఇప్పుడు నేను మొన్న స్థానిక శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ గెలిచిన తర్వాత వేములవాడ జాతర సందర్భంగా